నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. మేడం గారు నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత అదే కలుస్తున్నామా? కృష్ణుడు చక్కటి యాత్ర చేసుకొచ్చారు. చక్కటి యాత్ర మ్మ్. చేసుకొచ్చారు. యాత్ర చేసుకోవచ్చా? బాగా జరిగింది. నారాయణీయం చదివిన తర్వాత జరగకుండా ఎలా ఉంటుంది అనుకున్నారు? మీరు నారాయణ అంత ఇదిగా చెప్పారు. వెంటనే దేవుడు దర్శనం ఇచ్చేశాడు. బాగైంది దర్శనం. కుసుమ గారు ప్రార్థన చేస్తారా ఏదైనా? చేస్తానమ్మా. మనది కుమార సంభవం గనక నేను శివానంద లహరిలో మొదటి శ్లోకం చదువుతానమ్మా. సరేనమ్మా? ఓకే. శివానంద లహరిలో మొదటి శ్లోకం చదివి భావం కూడా చెప్పుకుందాం మనం. వెంటనే మనకు అర్థమైపోతుంది మనం ఎందుకు ఇది చదువుతున్నాము అన్నది. నమః శివాయ. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. సదాఖ్య చంద్రకళా స్వరూపులును కేశములందలంకరింపబడిన చంద్రకళ కలవారును ఒండరుల తపస్సునకు ఫలముగా దాంపత్యమును పొందినవారును భక్తుల అభీష్టములు సంగువారును ముల్లోకములకు అధిక మంగళములను సంగువారును ధ్యానము చేయువారి హృదయములందు మాటి మాటికి సాక్షాత్కరించువారును నిత్యానందమును అనుభవించువారును అగు శివపార్వతులకు ఈ నా నమస్కారమగుగాక. బాగుంది. అంటే మనం చదివేది కూడా కుమార సంభవం కోసమే కదమ్మా. ఒకళ్ళనొకళ్ళు తపస్సుతోటి ఒకళ్ళనొకళ్ళు గెలుచుకోగలిగారు, ఫలంగా పొందారు. శివ తపఫలంగా పార్వతి, పార్వతి తపఫలంగా శివుడు. వీళ్ళిద్దరి యొక్క ఫలాల వల్ల నమస్కరించిన మనకు కూడా చక్కని ఫలము లభించాలి. అటువంటి ఈ శివ పార్వతులకు ఫలితాన్ని ఇచ్చే ఈ శివ పార్వతులకు మా నమస్కారము. అవును. శివపార్వతులు ఇక్కడ చదివేది కూడా శివపార్వతుల సంగమం, కుమార జననము కదా. అవునమ్మా. అందుకే మీకోసం రెడీగా పెట్టుకున్నా, ఇవాళ మొదలు పెడతారు క్లాస్ అని. అంటే మీరు నా మనస్సులో ఎంత మెదులుతారో ఆలోచించుకోండి. సరే, ఓకే. మనం ఇప్పటి వరకు 8వ శ్లోకం వరకు వచ్చాము. హిమాలయ వర్ణనలోనే ఉన్నాం. ఇంకా ఆ హిమాలయ వర్ణన పైన, హిమాలయ పర్వతాల పైన రకరకాలైనటువంటి కిన్నెర, కింపురుష, గంధర్వ, ఋషి జాతులు, సెమీ డివైన్ పర్సన్స్, అంటే మానవుల కన్నా అధికులు, దేవతల కన్నా తక్కువ అయిన వారు, ఆకాశ మార్గంలో సంచరించగలిగినటువంటి సిద్ధచారణులు, వీరంతా కూడా హిమాలయ పర్వత ప్రాంతాలలో తపస్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటూ ఉంటారు అని మనకి చెబుతూ వస్తూ ఉన్నాడు. అలా అంటే అవి అటువంటి పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి, అతడు దేవతాత్మ కాబట్టి, ఆ దేవతాత్మ యొక్క కుమార్తె శివునికి అర్ధాంగి కాగలిగించినటువంటి అర్హతలు ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి, ఆ ప్రాంతం అంతా కూడా ఎంత గొప్పదో, ఎంత మహాత్మ్యానికి చెందిందో వర్ణించటం అనేది సహజమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం వర్ణిస్తున్నాడు అంటే,
కిన్నెరలందరూ కూడా అక్కడ అలా పాటలు పాడుకుంటూ ఆహ్, తిరుగుతున్నారు. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆకాశాలలో కిన్నెర స్త్రీలు వాళ్ళ ప్రియులను గురించి ఆహ్వానించుకుంటూ పాటలు పాడుతున్నారు. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే, వాళ్ళ పాటలకి అనుగుణంగా ఆ హిమవత్ పర్వతపు గుహలలో నుండి వీస్తూ ఉన్నటువంటి గాలి, అది ఎలా ఉంది అంటే, వేణువుకి వి వేణువు వీస్తున్నట్టుగా ఉంది. గుహలు అంటే ఇట్లా రంధ్రాలుగా ఉంటుంది గదా! ఆ రంధ్రాలలో నుండి వస్తున్నటువంటి గాలి ఆహ్, వేణువులో నుంచి వేణు రంధ్రాలలో నుంచి వస్తున్నటువంటి గాలిలాగా ఉండి, ఆ కిన్నర స్త్రీలు ఆహ్, మ ఉద్గాస్యతామిచంతి. వాళ్ళు పెద్ద గొంతుతోటి ఆహ్, గానం చేస్తూ ఉంటే, వాళ్ళ గానానికి ఈ హిమాలయ పర్వతపు గుహలలో నుండి వస్తూ ఉన్నటువంటి రంధ్రాలలో నుండి వస్తున్నటువంటి గాలి వే వేణువ వేణుగానంలాగా ఉండి, వాళ్ళు పాడుతున్నటువంటి పాటలకు తానంలాగా ఉంది. ప్రదాయిత్వం. తానము. పాట పాడుతూ ఉన్న వాళ్ళకి పక్క వాయిద్యము వాళ్ళు వాళ్ళకి పక్క వాయిద్యపు వాళ్ళు వాళ్ళకి మధ్య మధ్యలో మృదంగము, మధ్య మధ్యలో వయలిను, వేణువు ఇలాంటివి వాయిస్తూ ఉంటారు. అలా ఇక్కడ హిమాలయ పర్వత ప్రాంతాలలోని ఆ గుహలలో నుండి వస్తున్నటువంటి గాలి చక్కగా వీళ్ళకి ఈ గానానికి వీళ్ళు పాడుతున్నటువంటి పాటలకు ఆ వేణుగానంతోటి వాళ్ళు తానము అందిస్తున్నారా అన్నట్లుగా ఉన్నది అనన్నాడు. అక్కడితోటి ఆపాము. మళ్ళీ నెక్స్ట్. కపోల కండు కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణం యత్ర శృతక్షీరతయా ప్రసూతః సానూని గంధః సురభీకరోతి. కపోల కండు కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణం యత్ర శృతక్షీరతయా ప్రసూతః సానూని గంధః సురభీకరోతి. పద విభాగానికొస్తే కపోల కండు కరిభిః వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణం యత్ర శృతక్షీరతయా ప్రసూతః సానూని గంధః సురభీకరోతి. కాళిదాసు కవిత్వంలో ఎప్పుడు కూడా మనకి పద విభాగము పెద్దగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ప్రసాద గుణంతోటి నిండినది. ఓజో గుణము, ప్రసాద గుణము, మాధుర్య గుణము అని 3 రకాలైనటువంటి గుణములు కావ్య రచనలో ఉంటాయి. ఓజో గుణము అంటే దీర్ఘ సమాసాలతోటి, పెద్ద పెద్ద సమాసాలతోటి కలిపి అన్నీ కూడా కలిపి ఉన్నట్లుగా ఉండి కొద్దిగా కొంచెం క్లిష్టతతో కూడి ఉండేటటువంటిది ఓజో గుణం అంటారు. ప్రసాద గుణము అనంటే సమాసాలున్నాయి. కానీ క్లిష్టత ఏమీ లేకుండా సుస్పష్టంగా ఏ పదానికి ఆ పదము చదువుకోవటానికి వీలైనటువంటి విధంగా ఉంటుంది. ప్లస్ కొద్దిగా సమాస భూయిష్టంగా కూడా ఉంటుంది. అటువంటిది ప్రసాద గుణము అంటారు. మాధుర్య గుణము అంటే పూర్తిగా విడివిడిగా ఉన్నటువంటి శబ్దాలతోటి కూడి ఉన్నది. మనకి కాళిదాసు కవిత్వము ప్రసాద గుణంతో కూడి ఉన్నటువంటిది. అంటే అది మరీ విడివిడిగాను ఉండదు. మరీ ఓజో గుణంలాగా దగ్గరగా ఉండి శ్లేష పదాలు ఎక్కువగా ఉండి అలా ఉండదు. అందుకని మనము పద విభాగం చదవకపోయినా గానీ, పద విభాగం చాలా తేలికగా ఉంటుంది. అన్వయ క్రమానికొస్తే యత్ర కరిభిః కపోలకండూః వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణం శృతక్షీరతయా ప్రసూతః గంధః సానూని
సురభీకరోతి. ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఇంతకు ముందు గూడా చెప్పాడు. గొప్ప గొప్ప ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగుల కాళ్ళలో ఉన్నటువంటి ముత్యాలని చూసుకొని ఆ బాటలో కిరాతులు ఆ ఏనుగు సింహము ఎక్కడ ఏనుగుని చంపేసి వెళ్ళింది అనే ప్రాంతాన్ని తెలుసుకోవడం కోసంకి ఆ ముత్యాల యొక్క దారులు తెలుసుకుంటూ వెళ్తున్నారు అన్నారు. గొప్ప గొప్ప ఏనుగులకు ఆహ్, ఏ ఏ ఏనుగుల క గండములలో అంటే కపోలాలలో ముత్యాలు ఉంటాయి అని అప్పుడు మనం ఆ రోజు గూడా చదువుకున్నాం. అలాంటి పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు సాధారణంగా ఏనుగులకి మంచి మంచి జాతికి చెందినటువంటి ఏనుగులకు క కపోలాల నుండి మదజలము స్రవిస్తుంది. వాళ్ళు ఆ మదజలము స్రవించినప్పుడు ఆ మదజలము కపోలాల నుండి ఆహ్, స్రవిస్తూ ఉన్నప్పుడు దురదగా ఉంటుంది. అంటే జిడ్డు జిడ్డుగా, బంకగా ఉండడం చేత అది కొంచెము ఆహ్, దురదగా ఉంటుంది. అయితే ఆ దురద పోగొ పోగొట్టుకోవడానికి జంతువులు ఏం చేస్తాయి పాపం వాళ్ళకి. మనకైతే చేతులుంటాయి. చేతులు పెట్టి గోక్కుంటాము. లేకపోతే ఒక కర్ర తెచ్చుకోనో, ఒక దువ్వెన తెచ్చుకోనో ఎక్కడ దురద పుడుతుంటే అక్కడ గోక్కుంటాం. పాపం వాటికి కాళ్ళు, చేతులు స ఆహ్, గోక్కోడానికి తగినట్టుగా దురదని గోక్కోడానికి తగిన విధంగా ఉండవు కాబట్టి, అవి ఏం చేస్తాయి ఆ జంతువులు దగ్గరలో ఉన్నటువంటి ఏ గో చెట్టో, పుట్టో, గోడనో దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకొని దానికి శరీరాన్ని వేసి ఏ భాగంలో అయితే వాళ్ళకి దురద పుడుతున్నదో ఆ భాగాన్ని వేసి రుద్ది ఆ దురద నుండి వాళ్ళు కొంచెము విశ్రాంతి పొందుతూ ఉంటారు. ఇది సహజంగా మనము చూస్తూ ఉన్నది. దానినే ఇక్కడ కాళిదాసు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. యత్ర ఎక్కడైతే అంటే హిమాలయ పర్వతముల పైన అయితే కరిభిః ఏనుగుల చేత కపోల కండూహు, కపోల కండూహు వాటి కపోలములు అంటే ఇది వాటి యొక్క గండ స్థలములు ఆహ్, చెంపలనుకోండి. వాటి యొక్క గండ స్థలములు యొక్క కండూహు దురద. ఆ మదజలము కారటం వల్ల కలుగుతున్నటువంటి ఆహ్, దురద, దురదను వినేతుం పోగొట్టుకోవడానికి, ఆ దురదను తొలగించుకోనటానికి విఘట్టితానాం, విఘట్టితానం రుద్దుతున్నటువంటి రుద్దటం. దానికి వేసి సరళ ద్రుమాణం, సరళ ద్రుమములు, సరళ సరళము అనేటటువంటి ఒకానొక చెట్టు. దేవదారు వృక్షము లాంటిదే. కానీ దేవదారు కన్నా కొంచెం వేరైనటువంటి చెట్టు. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అయితే పైన్ ట్రీ అని ఇస్తారు. వేరే దేవదారు కన్నా వేరైనటువంటి చెట్టు. ఆ చెట్టుకు వేసి విఘట్టితాన దానికి వేసి రుద్దటము చేత శృత క్షీరతయా అక్కడ శృత క్షీరతయా ప్రసూతః ఆహ్, దానికి వేసి ఆహ్, చెట్టుకు వేసి రుద్దడం చేత చెట్లకి ఏమైతుంది చెట్ల బెరడు కదిలినప్పుడు చెట్ల బెరడులో నుంచి ఒక తెల్లని స్రవము గోందంటాం మనం. ఒక గోందు లాంటిది ఒక తెల్లటి స్రవము ఆహ్, తెల్లటి స్రవము ఓహ్! పాలు లాంటిది కారుతుంది. చాలా రకాలైనటువంటి చెట్లకు దాని చెట్టు యొక్క బెరడుని కదల్చగానే బెరడుని చీల్చగానే దాని నుండి తెల్లని పాల లాంటి రసం ఒకటి కారుతుంది. అట్లా శృత క్షీరతయా ఆ సరళ ద్రుమాణముల యొక్క సరళ చెట్ల యొక్క శృత క్షీరతయ దాని నుండి కారినటువంటి
ఆ పాలు, ఆ పాల చేత ప్రసూతః కలిగినటువంటి, పుట్టినటువంటి గంధః, గంధం మంచి సుగంధం. ఆహ్, ఇటు ఈ ఏనుగు యొక్క మదజలము, ఆ చెట్టు యొక్క పాల నుండి పాల వంటి స్రవము కారుతూ చెట్టు నుండి కారుతున్నటువంటి ఆ గోందు, ఈ 2 కలిసి ప్రసూతః గ్రంథః గంధః కలిగినటువంటి ఆ ఉత్పన్నమైనటువంటి కలిగినటువంటి ఆ గంధము సానూని సురభీకరోతి. ఆ హిమాలయ పర్వత ప్రాంతాలన్నింటిని సానూని అంటే కొండ చరియలు అంటారు గదా! స్లోప్స్ కింద కొండ చరియలు. ఆ కొండ చరియలన్నింటిని సురభీకరోతి. సురభీకరోతి సువాసన కలిగే వాటిలాగా చేస్తున్నది. ఇంతకు ముందు సువాసన లేదు. ఇప్పుడు సువాసన కలిగినట్టుగా చేస్తున్నది. సురభీకరోతి. సురభం ఇదివరకు సురభిగా లేనటువంటిది. ఇదివరకు సువాసనతో కూడి లేనిది ఇప్పుడు సువాసనతోటి కూడి ఈ ఆహ్, ఏనుగుల యొక్క దురద తీర్చుకోవటానికి త త చెట్లకేసి ఒరిపిడి చేసినందువల్ల కారినటువంటి ఆ రసము, వలజలము యొక్క సువాసన ఇవి 2 కలిసి మొత్తము ఆ హిమాలయ పర్వత ప్రాంతాలంతా కూడా హిమాలయ పర్వత సానువులన్నీ కూడా సానువులు, కొండ చర్యలు అన్నీ కూడా అంటే లోతట్టు భాగాలు అన్నీ కూడా సురభీకరోతి. అవన్నీ కూడా సురభిగా అదే సువాసన కలవిగా అవుతున్నాయి. సురభీకరోతి. సురభి అంటే ఏదన్నా ఇంతకు ముందు లేని దానిని అంతకు ముందు ఆ తరువాత జరిగితే దాన్ని సురభీకరోతి. అట్లా అంటే ఆహ్, హ్మ్. గ్రామీకరోతి ఆజ్ఞయ. గ్రామము కాని దానిని గ్రామముగా చేస్తున్నారు అని. అలా ఇది ఒక రకమైనటువంటి వ్యాకరణ ప్రక్రియ. సురభీకరోతి. ఆ గంధము ఆహ్, ఏనుగుల గండ స్థలముల నుండి కారుతున్నటువంటి ఆ సురభం సు సువాసన మొత్తము ఆ పర్వత ప్రాంతాలు, ఆ పర్వత సానువులన్నింటినీ కూడా, ఆ పర్వత కొండ చర్యలన్నింటిని కూడా సువాసన కలవిగా చేస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఆ ఏనుగులు ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయంటే, మ మామూలు సాధారణమైనటువంటి ఏనుగులకు ఆహ్, మదజలము కారడము అనేది సామాన్యము కాదు. ఆహ్, ఉత్తమ జాతి ఉత్తమ జాతి గజాలకే ఆహ్, మదజలము స్రవిస్తుంది. ఆ మదజలము స్రవిస్తున్నటువంటి ఏనుగులు ఆ పర్వత ప్రాంతాలలో ఉన్నాయి అంటే, హిమాలయముల యొక్క గొప్పతనము, ఆ ఏనుగులు అంతంత ఏనుగులు ఉన్నాయి అక్కడ అని. మనకి రఘువంశంలో కూడా రఘుమహారాజు జైత్రయాత్రకి వెళ్ళినప్పుడు ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉత్సవ సంకేతులు అంటే ఆ పర్వత ప్రాంతాల కొండ చర్యలలో ఉండేటటువంటి ఆహ్, కిరాత కిరాత ఆహ్, ఆహ్, జాతి. కిరాతులో ఒక రకము, ఉత్సవ సంకేతులు అంటే ఇంకో రకము. అట్లాంటి వాళ్ళు 7, 8 రకాలైనటువంటి కొండ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రాత్రి పూట ఆహ్, రఘుమహారాజు సరళ ద్రుమాలకి వేసి ఏనుగులని వేసి కట్టివేసి, మర్నాడు పొద్దున అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు, ఆ సరళ ద్రుమానికి ఏ ఏనుగును వేసి కట్టేసినప్పుడు ఆ ఏనుగు ఆహ్, వ అక్కడి నుంచి వదిలించుకోవాలని దాన్ని దులుపుతూ ఉన్నప్పుడు, దాన్ని లాగినప్పుడు ఆహ్, చెట్టు మీద పడినటువంటి మార్కింగ్‌ని, ఆ చెట్టు మీద పడినటువంటి గుర్తుని చూసి, ఆ ఉత్సవ సంకేతులు ఆహ్, ఏనుగులు ఇంత ఎత్తుగా ఉన్నాయా అని ఆశ్చర్య పోయే పోయేవాళ్ళట. సరళాసక్త మాతంగ దైవేయ స్ఫురత్విషః అని.
వాళ్ళు అంతంత ఎత్తైనటువంటి ఈ ఏనుగులా ఇక్కడ ఉన్నవి అని వాళ్ళు పోయేవాళ్ళట. అట్లా అటువంటివి ఈ అటువంటి సురభి సురభం సురభితో కూడినటువంటివి మాగుడి శిశుపాల వధలో కూడా చాలా ఉత్తమమైనటువంటి గజముల వర్ణన వచ్చినప్పుడు తప్పకుండా ఈ మదజలము, ఆ మదజలము చక్కటి సువాసన వస్తుంది అని వత్సరాజు స్వప్నవాసవదత్తలో వత్సరాజు కూడా ఏనుగు యొక్క సువాసనని విని చూసి ఆ ఏనుగు పలానా చోట ఉన్నది అనుకుంటూ పలానా అక్కడికి వెళ్ళి ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళి అక్కడ శత్రువులకు పట్టుబడిపోతారు. ఇలా ఈ ఏనుగులు ఆ ఈ ఉత్తమ జాతికి చెందినటువంటి ఏనుగులు ఆ ప్రాంతాన్నంతా కూడా చక్కగా సువాసన కలిగే విధంగా చేస్తూ ఉన్నాయి. ఇంకా వనేచరాణం వనితా సఖానాం దరీగృహోత్సంగ నిషక్త భాస భవంతి యత్రౌషధయః రజన్యాం అతైలపూరాః సురత ప్రదీపాః. ఇంకా ఈ ఏనుగులు ఉన్నాయి అన్నాడు. వేణువుల్లాగా గాలి ఊదబడుతున్నది అని అన్నాడు. మరి ఈ గుహలలో ఎలా ఉంది? గుహలలో ఔషధి మొక్కలు ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్. ఆ మెడిసినల్ ప్లాంట్స్, ఆ ఔషధ మొక్కలు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ దాన్ని గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. వనేచరాణం వనితా సఖానాం దరీగృహోత్సంగ నిషక్త భాసః భవంతి యత్ర ఔషధః రజన్యాం అతైలపూరాః సురత ప్రదీపాః. వనేచరాణం వనితా సఖానాం దరీ గృహ ఉత్సంగ నిషక్త భాసః భవంతి యత్ర ఔషధయః రజన్యాం అతైలపూరాః సురత ప్రదీపాః. అన్వయ క్రమం వచ్చి యత్ర రజన్యాం దరీభాసః ఓషధయః వనితా సఖానాం వనేచరాణాం అతైలపూరాః సురత ప్రదీపాః భవంతి. ఎత్ర అంటే ఎక్కడ? ఏ హిమాలయ పర్వత ప్రాంతాలలోనైతే రజన్యాం రజన్యాం అంటే రాత్రుల యందు దరీగృహోత్సంగ నిషక్త భాస. దరీగృహ దరి అంటే కొండ గుహ. ఆ దరీగృహం దరియే ఆ కొండ గుహయే వారి యొక్క గృహము, వాళ్ళ ఇల్లు. ఆ దరీగృహము ఆ ఇళ్ళ గుహలు అనబడేటటువంటి ఆ ఇళ్ళ యొక్క ఉత్సంగ లోపలి భాగాల యందంతా కూడా నిషక్త అదంతా ఆవరించి రాత్రిపూట జరుగుతున్నటువంటి విషయం. ఆ లోపలి భాగాలంతా కూడా మెరిసిపోతూ మెరిసిపోతూ అంతా మెరుస్తూ లోపలి భాగం అంతా కూడా ఆవరించుకొని ఉన్నటువంటి ఔషధయః. ఏం ఆవరించుకొని ఉన్నాయి? ఔషధయః, ఔషధపు మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, భాస్వరపు మొక్కలు. ఆ భాస్వరము చాలా చోట్ల చాలా మందులలో వాడతారు. ఆ భాస్వరపు మొక్కల యొక్కటువంటి కాంతులు అన్నీ కూడా కాంతులు ఆ లోపల కొండ గుహల యొక్క అన్నిటి యందు అంతర్భాగం అంతా కూడా ఆవరించుకొని ప్రకాశవంతంగా ఉన్నాయి. ఉత్సంగము అంటే లోపలి భాగాలు. ఆ లోపలి భాగాలంతా కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క కాంతులు అంతా కూడా ప్రసరించి, ఆ కాంతులంతా కూడా ఆవరించి ప్రసరించి అవంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ ప్రకాశవంతంగా ఉండడము చేత వనేచరాణం వనితా సఖాన
ఆ లోపల కొండ గుహ, సాధారణంగా కొండ గుహ ఎట్లా ఉండాలి? చీకటిగా ఉండాలి. గుహ ప్రాంతాలు ఎప్పుడు కూడా చీకట్లుగా ఉంటాయి. కానీ ఇక్కడ చీకట్లుగా లేవు. హిమాలయ పర్వత ప్రాంతం యొక్క మహాత్మ్యము ఏమిటంటే, హిమాలయ పర్వత ప్రాంతాలంతా కూడా మొ ఔషధ మొక్కలకి ఆహ్, ప్రసిద్ధి. ఆ ఔషధ మొక్కలన్నీ కూడా లోపల ఉండటం చేత, ఆ దరీ గృహాలన్నిట్లల్లో ఉండడం చేత, ఆ లోపల గూడా చక్కటి వెలుగులు, కాంతులు వెదజిమ్ముతూ మొత్తం ఆ ప్రాంతమంతా కూడా ఆహ్, ఆహ్, కాంతులు వెదజల్లుతూ ఉన్నది. ఆ కాంతులు వెదజల్లుతూ ఉండడము చేత వనితా సఖానాం వనేచరాణం. వనితా సఖానం. అమ్మాయిల్ని తీసుకొని వస్తూ ఉన్నటువంటి వనితా సఖానం, వనితలు సఖులుగా కలిగినటువంటి వనేచరాణం, వనేచరులకు, ఆ స్త్రీ పురుషులకు, ఆ వనిత ఆహ్, ఆడపిల్లల్ని తెచ్చుకొని, ఆ భార్యలను ఆహ్, తే ప్రేయసులను తెచ్చుకొని వచ్చినటువంటి ఆ వనేచరాణం, ఆ వనేచరులకు, ఆ వనంలో తిరిగేటటువంటి వారికి, ఆ కిరాతులకు, వాళ్ళందరికీ కూడా ఇది ఈ కాంతులు, ఈ వెదజల్లుతున్నటువంటి కాంతులు రజన్యాం అతైలపూరాః సురతప్రదీపాః భవంతి. అతైలపూర రజన్యాం రాత్రి యందు అతైలపూరాః, తైలము నూనె, అతైల, నా తైల, అతైల. అతైలపూరాః, నూనె లేనటువంటి, నూనె అవసరము లేనటువంటి సురత ప్రదీపాః, సురత ప్రదీపాః, వాళ్ళకి సురత కేళిలో, వాళ్ళకి ఆ సంభోగ సమయంలో కావాల్సినటువంటి కాంతి దీపములుగా భవంతి అవుతున్నాయి. అక్కడ వారికి దీపం వెలిగించుకోవాల్సినటువంటి అవసరము రావటం లేదు. ఆ సురత సమయములో, ఆ శృంగార సమయములో వాళ్ళిద్దరూ కూడా శృంగార డోలికలలో ఓలలాడుతూ ఉన్నప్పుడు, ఆ వనితని తీసుకొని వచ్చినప్పుడు, ఆ అమ్మాయిని తీసుకొని, ఆ చెలికత్తెని తీసుకొని, ఆ ప్రేయసిని తీసుకొని, వచ్చినటువంటి ఆ కిరాతులకు ఈ ఓషధుల యొక్క కాంతులు మొత్తము ఆవరించి ఉండడం చేత, అక్కడ వాళ్ళకు సురత ప్రదీపముల యొక్క ఆవశ్యకత లేకుండా అయిపోయింది. ఆ ఆ కాంతులే వాళ్ళకి శృంగార సమయంలో కావాల్సినటువంటి ఆహ్, వెలుతురుని ఇస్తూ ఉన్నాయి. ఆ వెలుతురిని ఇవ్వడం చేత ఈ ఈ వాళ్ళకి అవసరము అనేది జరగడము లేదు. అతైలపూర తె మామూలుగా మామూలుగా అయితే వాళ్ళు ఒక దీపం తెచ్చుకోవాలి. అందులో ఒక నూనె, ఒత్తి, అగ్గిపెట్టె ఇవన్నీ తెచ్చుకొని రావాలి. కానీ ఇక్కడ ఆహ్, ఓషధుల కాంతులే అతైలపూరం, నూనె లేకుండా ఉన్నటువంటి దీపాలుగా ఉండి, సురత ప్రదీపములుగా భాసిల్లుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ యొక్కటువంటి ఆవశ్యకత రావటం లేదు. సురత ప్రదీపములు ఆహ్, శృంగార కేళిలో కావలసినటువంటి దీపము యొక్క ఆవశ్యకతను ఈ ఔషధ కాంతులు తీరుస్తూ ఉన్నాయి. అలా ఉంది ఈ హిమాలయ పర్వత ప్రాంతములోనే కొండ గుహలు. కొ ఇంకా నెక్స్ట్ ఉద్వేజయత్య, అర్థమవుతున్నది గదా! ఎప్పుడైనా అర్థం కాకపోతే అడగండి. చివరిదాకా ఆగాల్సిన అవసరం ఏమీ లేదు. ఉద్వేజయత్య అంగుళి పార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూత హిమే అపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్త వింధంతి మందాం గతిం అశ్వముఖ్యః. ఉద్వేజయత్యంగుళి పార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూత హిమే అపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్త వింధంతి మందాం గతిం అశ్వముఖ్యః. హిమాలయ పర్వతము అంటే మరి అంతా హిమములతోటి కూడి ఉన్నది. ఆ స్నో అంతా ఉంటుంది. మంచు మూలాన చాలా చల్లగా ఉంటుంది. ఆ మంచు మూలాన నడవడము గూడా కష్టంగా
ఉంటుంది. ఇన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అశ్వముఖ్యః అంటే కిన్నర స్త్రీలు. ఈ కిన్నర స్త్రీలు 2 రకాలైనటువంటి జాతులు. అశ్వముఖ్యులు అశ్వముఖ్యులు అంటారు. అశ్వముఖ్యులు, అనశ్వముఖ్యులు అని కిన్నర స్త్రీలు 2 రకాల జాతులు. అశ్వముఖ్యః, అనశ్వముఖ్యః అని. అశ్వముఖ్యః అంటే ఆహ్, ఒక ముఖం మాత్రం వాళ్ళది గుర్రంలాగా ఉంటుంది. మిగతా శరీరం అంతా కూడానేమో నరాకృతిలో ఉంటుంది. అది ఆహ్, ఆహ్, అరె వా వాళ్ళు ఒక జాతి కిన్నర స్త్రీలు. ఒక జాతి కిన్నర స్త్రీలు వాళ్ళ ముఖం మాత్రమేమో ఆహ్, అశ్వముఖ్య అశ్వంలాగా ఉంటుంది. శరీరం మాత్రము ఆహ్, ఆహ్, న నరాకృతిలో ఉంటుంది. అనశ్వముఖ్యులు అని ఇంకొక రకమైనటువంటి జాతికి చెందినటువంటి కిన్నర స్త్రీలు. వాళ్ళకి ముఖము మాత్రము ఆహ్, ఆహ్, ముఖం మాత్రము నరాకృతిలో ఉంటుంది. మిగతా శరీరమంతా కూడా ఆహ్, మి మి మిగతా శరీరమంతా కూడా నరాకృతిలో ఉంటుంది. ముఖం మాత్రమే ఆహ్, ఆహ్, ముఖం నరాకృతిలో ఉంటుంది. ఇది 2 రకాలైనటువంటి ఆహ్, హ్మ్. ఆహ్, హ్మ్. 2 రకాలైనటువంటి కిన్నెర జాతి స్త్రీలు ఉంటారు. వీళ్ళందరూ గూడా ఆహ్, వీర సంతానము అని గూడా చెప్తారు. యక్ష, రాక్షస, గంధర్వ, సిద్ధ, కిన్నర, గుహ్యకాహ, విద్యాధర, అప్సరః, భూత, పిశాచ, దేవయోనయః, కిన్నరః స్యాత్ కిం పురుషః మయూర, అశ్వముఖః తథా. వీళ్ళంతా గూడా అశ్వముఖులు అంటే వాళ్ళు ఇటు అటుగా ఉంటారనమాట. అశ్వముఖమైన అంటుంది. లేదా శరీరము గుర్రంలాగా అన్నా, అశ్వము వలెనన్నా ఉంటుంది. ఇలాంటి జాతికి చెందినటువంటి వాళ్ళు అశ్వముఖ్యులు. ఆ అశ్వముఖ్యులు వాళ్ళు ఆ స్త్రీలు తమ పురుషుల దగ్గరకు బయలుదేరి వెడుతున్నారు. రాత్రిపూట వాళ్ళని పురుషుల పొందుకోరి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి తయారవుతూ ఉ ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ హిమము వలన ఆహ్, నేల మీద ఉన్నటువంటి ఆ హిమము, ఆ మంచు ఆ మంచు వల్ల ఏమైతుంది ఉద్వేజయతి అంగుళి పార్ష్ణిభాగాన్. ఉద్వేజయతి అంగుళి పార్ష్ణిభాగాన్. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. పూర్వకాలంలో మరి ఇట్లా చెప్పులు, బూట్లు ఉన్నాయో లేవో మరి. ఉన్నా గాని మరి అంత చలిగా ఉన్నది. ఆహ్, ఉండడం చేత అంగుళి పార్ష్ణిభాగాన్. అంగుళి వాడి కాలి వేళ్ళు పార్ష్ణి అంటే వాళ్ళ మడమలు ఆహ్, దారిలో నడవడం చేత అంటే చలిలో నడవడం చేత ఉద్వేజయతి ఉద్వేజయతి అంగుళి పార్ష్ణి భాగాన్ మార్గే శిలీభూత హిమే అపి. శిలీభూత హిమే ఆ! హి శి శిలీభూత హిమము ఆహ్, ఆహ్, హిమమంతా కూడా మంచంతా కూడా శిలీభూతం అయిపోవటం చేత గడ్డగట్టిపోయి ఉండడము చేత, ఆ గడ్డగట్టిపోయినటువంటి ఆ హిమము పైన మంచు పైన నడవడము చేత అంగుళి పార్శ్వభాగాన్ మార్గే ఉద్వేజయతి. ఆ మార్గమంతా కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి పురుషులను కలవడానికి వెడుతూ ఉన్నటువంటి ఆ మార్గమంతా కూడా ఉద్వేజయతి. వాళ్ళకి చాలా బాధనే కలిగిస్తూ ఉన్నది. బా బాధ పెడుతూ ఉన్నది. ఉద్వేగాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆ మార్గాన్ని అక్కడ ఆహ్, ఆ చలికి హిమ గడ్డగట్టుకొని పోయినటువంటి ఆ మంచు మీద నడుస్తూ ఉంటే, ఆ మార్గము వాళ్ళ వేళ్ళు, మడమలు ఇవన్నింటినికి చాలా బాధ, కష్టము, నొప్పి కలిగిస్తున్నాయి. నిజమే గదా! హిమం మీద
నడవాలి అనంటే మంచు మీద నడవాలి అనంటే వే కొంకర్లు వేళ్ళు, కాళ్ళు, కొంకర్లు పోతాయి. అట్లా కొంకర్లు పోతున్నటువంటి ఆ న నేల మీదనే వాళ్ళు నడుస్తూ శిరీభూత హిమే అపి యత్ర యత్ర అంటే హిమాలయ. ఏ హిమాలయ ప్రాంతంలో యందు శిలీభూత హిమే హిమమంతా కూడా మంచంతా కూడా గడ్డగట్టి పోయినటువంటి మార్గమునందు అంగుళి పార్ష్ణిభాగే ఉద్వేజయతి. ఆ అంగుళి పార్ష్ణిభాగాలు, అంగుళి వేళ్ళు, కాలి వేళ్ళు, కాలి మడమలు కూడా ఉద్వేజయతి చాలా బాధపడుతున్నప్పటికీ కూడా, క్లేశపడుతూ ఉన్నప్పటికీ కూడా, కష్టపడుతూ ఉన్నప్పటికి కూడా, నొప్పి కలుగుతూ ఉన్నప్పటికీ, బాధ కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దుర్వహ శ్రోణి పయాదార్థ ఇంకా వాళ్ళు పాపము సన్నగా ఉన్నారా? సన్నగా మెరుపు తీగల్లాగా ఉన్నారా పరిగెత్తుకుంటూ పోవడానికి అనంటే, లేదు. వాళ్ళు దుర్వహ శ్రోణి పయోధరార్త దుర్వహ మొయ్యలేనంతటువంటి వహించడానికి శక్తి కా వహి కా కా లేనటువంటి మోయడానికి వీలు లేనంతటువంటి శ్రోణి పయోధర ఆర్త. శ్రోణి, పయోధర. శ్రోణి పిరుదులు కలిగిన వాళ్ళు, మరి పయోధరాలు స్తనములు కలిగినటువంటి వారు. ఎత్తైన పిరుదులు, ఎత్తైనటువంటి స్తనములు కలిగినటువంటి ఆ అశ్వముఖ్యః, ఆ అశ్వముఖ్యులైనటువంటి కిన్నర స్త్రీలు ఈ హిమము పైన నడవడం, కాళ్ళు నొప్పి పుడుతున్నప్పటికీ కూడా కాళ్ళు వేళ్ళు, కాలి మడమలు నొప్పి పుడుతున్నట్టుగా ఎప్పటికీ కూడా శరీరం యొక్క బరువు చేత కునుంగిపోతూ ఉన్నప్పటికీ కూడా మ మన్ మందాం న బింధన్ మందాం మందాం గతిం న బింధంతి. మందాం గతిం వాళ్ళ యొక్క మందాం గతి మందమైనటువంటి గతిని వాళ్ళ మందమైన అందమైన గ ఏనుగు నడకల వంటి నడకలు చలిగా ఉంది గదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళటం లేదు వాళ్ళు. వాళ్ళు మెల్లగా నిదానంగా అలా కాళ్ళు నొప్పి పుడుతున్నప్పటికీ సరే, మోయలేనటువంటి శరీరపు బరువును మోస్తూ ఉన్నప్పటికీ కూడా మందాం గతిం వాళ్ళ యొక్క మందమైనటువంటి గతిని, వాళ్ళ యొక్క నిదానపు అడుగులను బిందంతి దాన్ని మాత్రం వాళ్ళు మార్చటం లేదు. ఆ అందమైనటువంటి నడకని అలానే నడుస్తూ ఉన్నారు. కాళ్ళు కాళ్ళు కాలి మడమలు నొప్పి పడుతున్నప్పటికీ కూడా శిలీభూత హిమేపి ఆ శిలీభూతమైనటువంటి శిలీభూతము గట్టిగా గడ్డగట్టిపోయినటువంటి మంచు చేత ఉద్వేజితమైతున్నప్పటికీ కూడా, బాధ పెడుతూ ఉన్నప్పటికీ కూడా, కష్టపెడుతూ ఉన్నప్పటికీ, క్లేశం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గతి నడక మందాం గతి మందమైనటువంటి గతి మెల్లనైనటువంటి నడక ఆ నడకను మాత్రము నా బిందంతి అది మాత్రం వాళ్ళు వదిలి పెట్టలేదు. ఆ మందగమనలు ఆ మందగమనంతోటే అలా వాళ్ళ ప్రేయసి వాళ్ళ ప్రియులను కలవడానికని వెడుతూ ఉన్నారు. అంటే అక్కడ ఆ ప్రాంతమంతా ఎంత ఆహ్, ప్రేయసీ ప్రియులకు వాళ్ళకి కలవడానికి వీలుగా ఉన్నది. వాళ్ళకు ఆనందం కలిగించేటటువంటి విషయంగా ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడే మనకి ఇక్కడ రఘువంశంలో కూడా వీళ్ళందరూ వాళ్ళు అట్లా కిన్నెర కింపురుషులందరూ కూడా అలా రాత్రంతా కూడా పాటలు పాడుకుంటూ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అని మనకి రఘువంశంలో కూడా చెప్పారు. ఇలా ఈ అశ్వముఖ్యులైనటువంటి వారు వీళ్ళు ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఆ వాళ్ళ మంద గమనాన్ని మాత్రము ఏ మాత్రము వదలకుండా ఆ మంద గమనంతోటి ఆనందంగా ఆ నొప్పి పుడుతున్నప్పటికీ దానిని ఆహ్, దానిని పట్టించుకోకుండా అలానే తిరుగుతూ ఉన్నారు.
ఇంకా దివాకరాత్ రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివ అంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వముచ్చైః శిరసాం సతీవా. దివాకరాత్ రక్షతి యో గుహాసు లీనం దివాభీతం ఇవాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వముచ్చైః శిరసాం సతీవా. పక్షులలో ఒక పక్షి ఉంది, గుడ్లగూబ అని. గుడ్లగూబ గుడ్లగూబ దానికి దివాభీతం అంటారు దాన్ని. దానికి పగలంటే చాలా భయం, వెలుతురు అంటే చాలా భయం, దాక్కుని ఉంటుంది. ఆ పక్షిని వలే వలే అని వర్ణిస్తున్నాడు. ఆ పక్షిని వర్ణించటం లేదా, ఆ పక్షి వలే అని. దివాకరాత్ రక్షతి యో గుహాసు లీనం. దివా ఇక్కడ భీతం, దివాభీతం ఇవ అంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వం ఉచ్చైః శిరసాం సతీవా. అన్వయక్రమము. యా దివాభీతమివ గుహాసు లీనం అంధకారం దివాకరాత్ రక్షతి ఉచ్చైః శిరసాం శరణం ప్రపన్నే క్షుద్రేపి సతీవ నూనం మమత్వం. ఎవరైతే, ఎవరు అంటే ఆ హిమవత్ పర్వతము, హిమాలయ వర్ణనే సాగుతోంది. ఇంకా యహ ఏ హిమవంతుడు అయితే దివాభీతం ఇవ, దివాభీతం ఇవ, దివా పగలు అంటే భీత భయమైన, భయము అని అని గుహాసు తన గుహలలో అంధకారాన్ని చీకటిని దివాకరాత్ రక్షతి, దివాకరుడి నుండి రక్షిస్తూ ఉన్నాడు. అంటే గుహలన్నీ కూడా భయంకరమైనటువంటి చీకటితోటి ఉన్నాయి అని, అంతే దాని భావం. యహ హిమాలయ పర్వతం అయితే, హిమాలయ పర్వతము దివాభీతం ఇవ అంధకారం. దివాభీతం, పగలు అంటే గుడ్లగూబకు ఏ విధంగా అయితే భయమో ఆ విధంగా పగలు అంటే భయమైనటువంటి, భయపడేటటువంటి ఆ అంధకారాన్ని ఏం చేస్తున్నది హిమాలయ పర్వతము? గుహాసు లీనం దివాకరాత్ రక్షతి. గుహాసు లీనం, తన గుహలలో, తన పెద్ద పెద్దగా ఉన్నటువంటి తన గుహలలో లీనం, దాంట్లో దాచుకొని దివాకరాత్ రక్షతి, దివాకరుడి నుండి రక్షిస్తూ ఉన్నది ఆ హిమాలయ పర్వతం. హిమాలయ పర్వతం ఈ పగటి నుండి, సూర్యుడి నుండి, దివాకరుడు అంటే సూర్యుడి నుండి, ఆ పగటి నుండి ఈ చీకటిని తన గుహల్లో దాచుకొని, గుహల్లో లీనం చేసుకొని, గుహల్లో దాచుకొని ఆ చీకటిని రక్షిస్తుంది. పగలంటే భయపడుతూ ఉన్నటువంటి ఆ చీకటిని తన గుహాంతర్భాగాల్లో దాచిపెట్టుకొని రక్షిస్తూ, సూర్యుడి నుండి రక్షిస్తూ ఉన్నది. దానికి ఒక అర్థాంతరన్యాస అలంకారం చెప్తున్నాడు. క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వముచ్చైః శిరసాం సతీవ. క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే, అయినప్పటికీ కూడా శరణం ప్రపన్నే, ఎవరైతే శరణం అడుగుతారో, శరణు కోరినట్లు అయితే అతడు శరణు కోరిన వారిని వాళ్ళు మమత్వం నాదిగా భావించి, మమ అంటే నేనుగా భావించి, నాదిగా భావించి ఉచ్చైః శిరసాం సతీవ,
సతీవ సతీవ సత్పురుషుల వలె ఉత్తమ పురుషుల వలె ఉచ్చైషి శిరసాం ఉచ్చైషి శిరసాం శిరస్సు పైన పెట్టుకుంటారు. ఎలా అయితే ఆ చంద్రుణ్ణి ఈ శివుడు తలపైన ఉంచుకున్నాడో, ఆ గంగని తలపైన ఉంచుకున్నాడో, చంద్రుడిని తలపైన ఉంచుకున్నాడు. అలా సత్పురుషులైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి ఈ వాళ్ళు మమత్వం వాడిని మమత్వంగా భావించి, తమ వారిగా భావించి ఉచ్చైః శిరసాం తలపైన శిఖరాగ్రం పైన ఉంచుకొని కాపాడుతారు. క్షుద్రేపి నూనం క్షుద్రే అపి వాళ్ళు క్షుద్రులు అయినప్పటికీ కూడా క్షుద్రులు హీనులు అయినప్పటికీ కూడా గుడ్లగూబ లాంటివి ఆ క్షుద్రులు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే శరణు కోరుతారో శరణు కోరినటువంటి వారిని శరణం ప్రపన్ని శరణు కోరిన అంటే రక్షింపమని ప్రార్థించినటువంటి వారిని వాళ్ళని అట్లా వాళ్ళు ఊరికనే వదిలివేయరు. అతడు నీచుడైనప్పటికీ కూడా ఆ శరణం ఎప్పుడైతే శరణు కోరాడో, ఎప్పుడైతే రక్షణని కోరారో, రక్షణ కోరినప్పుడు వెంటనే అతడు నీచుడైనప్పటికీ కూడా సత్పురుషుడు నూనం నూనం ఖచ్చితంగా నిశ్చయంగా సర్టన్లీ ఉచ్చైః శిరసాం తల పైన ఉంచుకొని అతన్ని మమత్వం అస్తి అని అర్థం చేసుకోవాలి. మమత్వం కలిగి ఉంటారు. మమత్వం అంటే మమకారం కలిగి మాది అన్న భావన కలిగి, అంటే ఆ నీచుడు పరాయివాడు అని కాకుండా ఎక్కడంటే చప్పుడు వస్తుంది కదా ఏదో. మమకారం కలిగి అంటే నాది అన్న భావన కలిగి ఎప్పుడైతే వాళ్ళు శరణు కోరి వచ్చి ఉంటారో, ఆ శరణు కోరి రాగానే ఆ శరణార్థి అయినటువంటి వాడిని తమదిగా తమ వాడిగానే భావిస్తారు. ఇప్పుడు రామాయణంలో మనకి విభీషణుడు రాముడికి రాముడిని శరణు కోరగానే రాముడు అతనిని ఆదరించాడు. అలా ఎవరైతే వాళ్ళు నీచులైనప్పటికీ కూడా ఎప్పుడైతే శరణు కోరతారో, ఎప్పుడైతే వాళ్ళ రక్షణ కోరతారో, ఎప్పుడైతే వారి యొక్క పాలన కోరుతారో, కోరినప్పుడు వెంటనే వాళ్ళు ఉదార పురుషులైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు, వాళ్ళని ఆదరించి దగ్గరికి తీసుకొని వాళ్ళతోటి మమత్వము కలిగి ఉంటారు. అంటే ఆ హిమాలయ పర్వతం యొక్క గొప్పతనం ఎంతది అనంటే, ఆ నీచులనైనటువంటి వాళ్ళని కూడా హిమాలయ పర్వతము, హిమాలయుడు ఆయన ఆదరిస్తాడు. ఆయన నిరాదరించాడు. నీచులైన వాళ్ళు వచ్చి ఇప్పటిదాకా పైన అంతా వర్ణించినవన్నీ కూడా ఉత్తమమైనటువంటి విషయాలు వర్ణించాడు. ఇప్పుడు ఉత్తమమైన విషయాలు కాదు, నీచులైనటువంటి వాళ్ళనైనా కేవలం ఉత్తములనే అతడు ఆదరిస్తాడు అని అనుకోవద్దు. నీచులైనటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ శరణు కోరితే నీచులైన వాళ్ళని కూడా అతను అదే విధంగా ఉత్తములను ఎలా ఆదరిస్తాడో, గొప్ప వాళ్ళని ఎలా ఆదరిస్తాడో, నీచులను కూడా అదే విధంగా ఆదరిస్తాడు అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ఆయన క్షుద్రులైనప్పటికీ కూడా ఉత్తములైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే అట్లానే ఉంటారు. వాళ్ళు నీచులైనా, ఉత్తములైనా వాళ్ళని సమానంగానే ఆదరిస్తారు, సమానంగానే స్వీకరిస్తారు. అలాగే ఇక్కడ హిమవంతుడు కూడా చీకటిని తన గుహలలో భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ గుహాసు లీనం
గుహలలో లీనం చేసుకొని దాచిపెట్టుకొని సూర్యుడి దగ్గర నుండి అంధకారాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంధకారము దివాభీతం. ఆ పగటిని చూసి భయపడుతూ ఉన్నది. ఆ భయపడుతూ ఉన్నటువంటి చీకటిని తన గుహ లోపలే దాచుకొని వాటిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ శ్లోకం చాలా అందంగా ఉంది వినడానికి. లాంగూల విక్షేప విసర్పి శోభైః ఇతస్తతః చంద్రమరీచి గౌరైః యస్యార్థయుక్తం గిరిరాజ శబ్దం కుర్వంతి వాల వ్యజనైః చమర్యః. లాంగూల విక్షేప విసర్పి శోభైః ఇతస్తతః చంద్రమరీచి గౌరైః యస్యార్థయుక్తం గిరిరాజ శబ్దం కుర్వంతి వాల వ్యజనైః చమర్యః. కొంచెం దీర్ఘ సమాసాలు ఉన్నాయి. దీర్ఘ సమాసాలు అంటే కలిపి ఉన్నాయి. కొద్దిగా సందులుతో కూడి ఉన్నది. లాంగూల విక్షేప విసర్పి శోభైః ఇతస్తతః చంద్ర మరీచి గౌరైః యస్య అర్థయుక్తం గిరిరాజ శబ్దం కుర్వంతి వాల వ్యజనైః చమర్యః. చమరీ మృగములు గుడులలో చూస్తూ ఉంటాం కదా మనము. బంగారపు పిడితోటి ఉన్నటువంటి ఒక చమరీ మృగం యొక్క వింజామరలు. అవి భగవంతుడికి రెండు పక్కల వీస్తూ ఉంటారు. ఆ చమరీ మృగములు అవి కేవలం హిమాలయ పర్వత ప్రాంతాలలో మాత్రమే తిరుగుతాయి. ఇంకెక్కడ కనపడవు ఆ చమరీ మృగాలు. వాటి తోక కూడా బాగా ఇట్లా విశాలంగా ఉంటుంది. అది ఆ తోకని ఈ దేవాలయాలు వాటిలలో వింజామరలుగా పూర్వకాలంలో రాజులకి రెండు పక్కల అమ్మాయిలు ఉండి విసురుతూ ఉండేవాళ్ళు. ఆ విషయం చెప్తూ ఉన్నాడు. అన్వయ క్రమము. చమర్యః ఇతస్తతః లాంగూల విక్షేప విసర్పి శోభైః చంద్రమరీచి గౌరైః వాల వ్యజనైః యస్య గిరిరాజ శబ్దం అర్థయుక్తం కుర్వంతి. చమర్యః చమరీలు అంటే చమరీ మృగములు. ఇతస్తతః ఇక్కడక్కడ ఆ హిమాలయ పర్వత ప్రాంతాలంతా తిరుగుతూ ఉంటాయి. వాటి ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. వాటి విహారం కోసం తిరుగుతూ ఉంటాయి. వాటి ప్రేయస్సుతో కలిసి తిరుగుతూ ఉంటాయి. ఆ జంతువులు చమరీ మృగాలన్నీ హిమాలయ ప్రాంతాలలో ఇతస్తతః అంటే ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. ఇతస్తతః లాంగూల విక్షేప విసర్పి శోభైః. ఎలా తిరుగుతున్నాయి అవి? ఏదో మామూలుగా ఇలా నడుచుకుంటూ తిరగటం లేదు. లాంగూల వాటి యొక్క తోకని విక్షేప విసిరి వేస్తూ ఇటు విసిరి వేస్తూ విక్షేప విసర్పి ఇటు పక్కకి విసిరేసి వేస్తూ ఆ తోకని ఇటు పక్కకు ఒకసారి విక్షేప విసర్పి చేస్తూ శోభైః ఆ అందముతోటి ఇటు అటు విసిరివేయడంలో ఉండేటటువంటి ఆ శోభతోటి, ఆ అందముతోటి, ఆ మనోహరత్వము తోటి ఈ చంద్రమరీచ గౌరైః ఎట్లా ఉన్నాయి అవి ఆ తోకలు తెల్లగా తెల్లగా ఉన్నాయి. ఎంత తెల్లగా ఉన్నాయి అనంటే చంద్రమరీచి చంద్రుని యొక్క కిరణాలు చంద్రుని యొక్క కిరణాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉన్నటువంటి వాటి యొక్క తోకలని ఇటు అటు విసిరి
పారేస్తూ ఇటు అటు పా విసిరి వాటి యొక్క ప్రకాశాన్ని, వాటి యొక్క కాంతిని, వాటి యొక్క అందాన్ని, వాటి యొక్క శోభని అన్ని వైపులకి ఇట్లా ప్రసరింప చేసుకుంటూ అవి చమర్యః వాల వ్యజనైః వాటి వాల వ్యజనైః ఆ వాల్ వా వాలములే ఆ తోకలే వ్యజనములుగా వింజామరలుగా ఆ తోకలే వింజామరలు అనేటటువంటి భావనతోటి ఆ వింజామరలు అన్నటువంటి నెపము తోటి గిరి యస్య ఎవరి యొక్క గిరిరాజ శబ్దం ఎవరి యొక్క అంటే హిమాలయము యొక్క గిరిరాజ శబ్దం హిమాలయము పర్వతానికి గిరిరాజు అని పేరు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. చెప్ప ఎందుకు అని అంటే భూమి భారాన్నంతా కూడా మోస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ముందు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పాడు అస్తిస్తరస్యాం దిశ దేవతాత్మ దగ్గర పృథివ్యాహ మానదండ ఇవ పృథివిని కొలిచేటటువంటి మానదండం పృథివినంతా కూడా మొయ్యగలిచినటువంటి ఆ పర్వతము అవటం చేత దానికి గిరిరాజు కొండలలో రాజు మిగతా అనేక రకాలైన పర్వతాలు ఉన్నాయి. కుల పర్వతాలు 7 కుల పర్వతాలు ఉన్నాయి. కానీ వాటిలన్నిట్లలో కూడా హిమాలయ పర్వతము గిరిరాజ శబ్దానికి అర్హము. గిరిరాజ శబ్దానికి ఎందుకు అనంటే దాని మీద దాని పైన హిమాలయ పర్వతం పైన సమిధలు అలాంటివన్నీ కూడా దొరుకుతాయి. సిద్ధులు సాధ్యులు వీళ్ళందరూ తపస్సులు చేసుకుంటూ ఉంటారు. కిన్నెర కింపురుష గంధర్వులు లాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటే ఆ హిమాలయ పర్వత ప్రాంతాల పైన ఉంటారు. అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలు అన్నీ కూడా అక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతం పైన ఉన్నాయి. ఇలా హిమాలయ పర్వతం చాలా గొప్ప మహాత్మ్యంతో కూడి ఉన్నది కాబట్టి ఆ పర్వతాలన్నింటిలోకి కూడా ఇది హిమాలయ పర్వతము రాజు శబ్దానికి తగినటువంటిది. అందుచేత బ్రహ్మదేవుడు ఆ పర్వతానికి గిరిరాజ అని పేరిచ్చాడు. ఆ గిరిరాజ శబ్దము ఆ బ్రహ్మదేవుడు గిరిరాజ శబ్దం అని ఇస్తే ఈ చెమరిలు ఏం చేస్తున్నాయి ఆ వాలవ్యజనై వాటి యొక్క వింజామరల వాటి యొక్క తోకలనేటటువంటి వింజామరలను ఊపటం చేత అర్ధయుక్తం కుర్వంతి దానిని సార్థకం చేస్తూ ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు గిరిరాజు అని అంటే ఆ రాజు అన్న శబ్దాన్ని సార్థకం చేస్తున్నాయి. రాజు అన్నటువంటి వాడికి ఛత్ర చామరాలు తప్పనిసరిగా ఉండవలసినటువంటి 2 ఆభరణాలు. ఛత్రము ఒకటి, చామరము ఒకటి. రాజు సర్వస్వము కోల్పోవచ్చు కాక సర్వస్వము కోల్పోయినప్పటికీ కూడా ఛత్రము, చామరము ఈ 2 మాత్రము ఆయన దగ్గర ఎప్పటికీ కూడా ఉండాలి. మనకి రఘువంశంలో కూడా 3వ సర్కలో దిలీప మహారాజు రఘుమహారాజు పుట్టాడు అని చెప్పి ఆయన ఆనందంతోటి తన యొక్క సర్వస్వము దానం ఇచ్చేస్తాడు. కేవలము ఛత్రము, చామరము తప్ప తనకున్నటువంటి మొత్తము అన్నింటినీ కూడా ఆయన ఆనందంలో దాన ధర్మాలు చేశాడు అని కాళిదాసే రఘువంశంలో వర్ణించాడు. ఇలా ఆ ఆ వాళ్ళ వ్యజనము వింజామర వీచటము అన్నది రాజుగా ఒక లక్షణం. రాజుగా ఒక శ్వేత ఛత్రము వ్యజనము ఇవి. అందుచేత ఇక్కడ ఈ చమరీ మృగములు అటు ఇటు తిరుగుతూ ఆ అందమైనటువంటి తెల్లనైనటువంటి వాటి తోకలను చంద్రకాంతులు ఈనేటటువంటి ఆ తోకను అటు ఇటు తిప్పుకుంటూ ప్రకాశింపజేస్తూ ఆ కొండ పర్వత ప్రాంతాలలో తిరుగుతూ ఉంటూ ఉంటే అది ఎలా ఉంది అనంటే ఆ వాల వ్యజనం చేత ఆ తోకల యొక్క వింజామరల చేత
ఈ రా హిమవత్ పర్వతము, గిరిరాజు నిజంగా అతడు రాజు అన్న దానిని సార్థకం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. వాటి యొక్క తోకలని ఊపడము చేత అని హిమాలయ పర్వతం యొక్క గొప్పతనాన్ని చెప్తూ అది ఖచ్చితంగా అటువంటి అందము ఉన్నది కాబట్టి, అటువంటి మనోహరత్వము ఉన్నది కాబట్టి, ఆ వాల వ్యజనము ఉన్నది కాబట్టి, ఈ హిమాలయ పర్వతము నిజంగానే గిరిరాజ శబ్దము. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనంటే, హిమాలయ పర్వతాన్ని ఇంతగా ఎందుకు వర్ణించాలి? ఈ కుమార సంభవము శివుడిది గదా! శివపార్వతుల వివాహం గురించి చెప్పాలి గానీ, శివ శివ పార్వతుల వివాహం గురించి చెప్పకుండా ఇంత పొడుగు ఆహ్, వి హిమాలయ పర్వతాన్ని వర్ణిస్తున్నాడు ఎందుకు అనంటే, పరమాత్మ అయినటువంటి ఆ శివుడిని వివాహం జేసుకోవటానికి తగినటువంటి కన్య ఇతని కూతురు. ఒక హిమవంతుని కూతురు. ఆ హిమవంతుడు మరి అంత గొప్పవాడు అయ్యుండాలి. ఈ శివునికి భార్యనిగా ఇవ్వగలిచినటువంటి కూతుర్ని కనగలిచినటువంటి దైవతాత్ముడు అంత గొప్పతనము, అంత మహిమ కలిగినటువంటి రాజైనటువంటి వాడే అతని అంత మహిమ కలిగినటువంటి వాడే అతనికి శివునికి భార్యగా కాగలిగినటువంటి కన్యారత్నాన్ని ఇవ్వగలిసినటువంటి వాడు అని చెప్పడానికే ఇంత వర్ణన. హిమాలయం యొక్క వర్ణన. ఎత్ర తర్వాత యత్రాంశుక యత్రాంశుకాక్షేప విలజ్జితానాం ఇదేనా? మనకి సాహిత్యంలో చాలా చోట్లనే వా వాల వ్యజనము, వింజామరలు వీచటము అనేది వస్తుంది. ఆహ్, రాజుల రాజులకి వింజామరలు ఆహ్, వ్య చ శ్వేత ఛత్రము అంటే తెల్లని గొడుగు, తెల్లని గొడుగు పట్టుకున్నారు అని వ తర్వాత వింజామరలు వీచారు అనేటటువంటి విషయం మనకి సాహిత్యంలో చాలా చోట్లనే వివరింపబడుతూ ఉన్నది. యత్ర అంశుకాక్షేప విలజ్జితానాం యదృచ్ఛయా కిం పురుషాంగనానాం దరీగృహ ద్వార విలంబి బింబ తిరస్కరిణ్యః జలదాః భవంతి. యత్రాంశుకాక్షేప విలజ్జితానాం యదృచ్ఛయా కిం పురుషాంగనానాం దరీగృహ ద్వార విలంబి బింబాస్ తిరస్కరిణ్యః జలదాః భవంతి. యత్ర అంశుక ఆక్షేప విలజ్జితానాం యదృచ్ఛయా కిం పురుష అంగనానాం దరీగృహ ద్వార విలంబి బింబాః తిరస్కరిణ్యః జలదాః భవంతి. అన్వయక్రమము యత్ర అంశుకాక్షేప విలజ్జితానాం కిం పురుషాంగనానాం యదృచ్ఛయా దరీగృహ ద్వార విలంబి బింబాః తిరస్కరిణ్యః జలదాః భవంతి. యత్ర యత్ర అంటే ఎక్కడ హిమవన్నగము పైన అయితే ఇక్కడంతా విలాస క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి చాలానే 2, 3 వర్ణనలు అయినాయి స్త్రీ పురుషుల యొక్క విలాస క్రీడలు. అలానే ఇక్కడ ఒక విలాస క్రీడ కింపురుషుల యొక్క ఒక పురుషాంగనాన వాళ్ళ ఇద్దరి యొక్క స్త్రీ పురుషుల యొక్క క్రీడలు వర్ణిస్తూ ఉన్నాడు. ఈ కింపురుషులు అంటే కిరాతలు అయినటువంటి పురుషులు ఆ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి వారు ఆ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి కొంచెం మరుగుజ్జులాగా ఉండేటటువంటి వాళ్ళు, క్రూరంగా ఉండేవాళ్ళు. దారిలో పోయేటటువంటి జనాలని వాళ్ళ దగ్గర నుంచి ధనరాశులందరినీ దోచుకునేటటువంటి వాళ్ళు. ఇట్లాంటి రకరకాలైనటువంటి గుణాలుంటాయి. మంచి వాళ్ళు ఉంటారు. దారిలో పోయే వాళ్ళందరినీ దోచుకుంటూ
పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి జంతువులను వేటాడుతూ వేటాడి తింటూ ఉండేటటువంటి వారు ఈ కింపురుష జాతి. ఆ కింపురుష అంగనాన వాళ్ళందరి యొక్క విలాస క్రీడలు ఇందాక కిన్నరాణ అశ్వముఖ్యః శృంగారకేళి వర్ణించాడు. ఇప్పుడిక్కడ వనేచరుల శృంగారకేళి వర్ణించాడు. ఇప్పుడు ఇక్కడ కింపురుషుల శృంగార కేళి. కింపురుష అంగనాన. ఆ కింపురుష అంగనానాం కింపురుషులైనటువంటి ఆ స్త్రీలు వాళ్ళు ఎత్ర అంశుకాక్షేప విలజ్జితామ. ఆ కింపురుష స్త్రీల యొక్క శృంగార కేళిలో అంశుకాక్షేప వారి యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు ఆక్షేప లాగివేయటము చేత ఇదంతా శృంగారంలో ఒక భాగము. ఆ కింపురుష స్త్రీల యొక్క వస్త్రములు శృంగార కేళి అందు ఆక్షేప లాగి వేయడం చేత విలజ్జితానాం అంశుకాక్షేప వాడి యొక్క వస్త్రములు ఆక్షేప లాగివేయటం చేత విలజ్జితానాం సిగ్గుపడుతూ ఉన్నటువంటి అంటే ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా లాగివేయటం తన పురుషుడి చేత చేత ఆ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు లాగివేయడం చేత కింపురుష అంగనాలకు కింపురుష స్త్రీలకు యదృచ్ఛయ వాళ్ళు పాపం సిగ్గుపడుతున్నారు. ఒంటి మీద వస్త్రాలు లేవు. ఆ వస్త్రము కాస్త తమ ప్రియుడు లాగి వేశాడు. ఆ సిగ్గుపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీలకు యదృచ్ఛయ యాదృచ్ఛికంగా అనుకోకుండా అంటే కుండ దరీగృహ ద్వార విలంబి బింబాః తిరస్కరణేః జలదాః. అవి ఏమైనది ఆ జలదాహ జలదములు అంటే మేఘాలు ఏమైనాయి అవి దరీగృహ ద్వార విలంబి బింబాః. ఆ గాలి అలా వీచింది. ఆ గాలి అలా వీచంగానే కొండగాలి అలా వీచంగానే ఆ జలదం ఏమైంది? ఆ మేఘం ఏమైంది? అలా ముందుకు వచ్చి దరీగృహ ద్వార విలంబి దరీగృహ ఏ గుహలో అయితే వాళ్ళిద్దరూ ఉండి అలాంటివంటి శృంగారకేళి చేస్తూ ఆ పురుషుడు ఆమె యొక్కటువంటి వస్త్రాలు లాగివేస్తూ ఉంటే ఆమె సిగ్గుపడుతూ ఉన్నదో ఆ గుహ దరీగృహ ద్వారం. ఆ దరీగృహము ఆ గుహ యొక్క దరీగృహ ఆ కొండ గుహ అనేటటువంటి ఇంటి యొక్క ద్వారము దగ్గర విలంబి బింబాహ వేలాడుతూ ఉన్నటువంటి ఒక మండలం మేఘమండలము తిరస్కరణ్య భవంతి. అది కాస్త వచ్చి ఆ తిరస్కరణ్య ఒక కర్టెన్ లాగా తిరస్కరణ్య అంటే ఒక పరద లాగా భవంతి అయింది. ఆ అమ్మాయి పాపం సిగ్గుపడుతున్నది ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని లాగేశాడని. ఆ లోపలే యాదృచ్ఛికంగా అనుకోకుండా ఆ జలదము వచ్చి మేఘమండలము వచ్చి ఆ దరీగృహ ద్వారానికి అడ్డుతెరగా తిరస్కరణ్య అడ్డు తెరగా ఒక తెరగా భవంతి అయింది. వచ్చి నిలిచింది. ఆ అమ్మాయి సిగ్గుపడకుండా ఉండేందుకు ఆ ఆ వాకిలి ముందు ఆ దరిగృహం యొక్క ఆ కొండ గుహ యొక్క ఇంటి యొక్క కొండ గుహలు అనేటటువంటి ఆ ఇంటి యొక్క వాకిలి ముందు ఈ మేఘాలు ఒక పరదాలాగా ఒక అడ్డుతెరలాగా వేలాడుతూ ఉన్నాయి అని చక్కటి అందమైనటువంటి వర్ణన. సహజంగా ప్రకృతిలో జరిగేటటువంటి విషయం. ఆ మేఘాలు అలా వచ్చి ఆ కొండగాలి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా! ఆ కొండగాలి తిరిగి ఆ కొండగాలికి ఆ మేఘము అలా కదిలి వచ్చి దరిగృహము
గుహ అనేటటువంటి ఆ ఇంటి ఎదురుగుండా ఇంటి ద్వారానికి ఒక పరదాలాగా, ఒక తెరలాగా, అడ్డు తెరలాగా, ఒక కర్టెన్ లాగా వేలాడుతూ ఉన్నది అని. ఇది. అంటే వాళ్ళ ఆ స్త్రీ పురుషుల యొక్క సంభోగ క్రియకు, సంభోగ శృంగారానికి ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి అడ్డు లేకుండా ఆ మేఘము ఒక తెరలాగా నిలబడింది అని. అంటే అక్కడ హిమాలయ పర్వతాల పైన హిమాలయ పర్వతము ఎ ఎంత సంస్కారవంతమైనది అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఆహ్, స్త్రీ పురుషుల యొక్క శృంగార కేళి బహిర్గతం కాకూడదు. అది ఒక అడ్డుతెరతోటి కూడి ఉండాలి అని ఆ పర్వత ప్రాంతంలో అటువంటి సౌకర్యం గూడా ఉన్నది అని ఆ సంస్కారవంతమైనటువంటి జీవితం గడిపే విధంగా కూడా సూచిస్తున్నాడు అని హిమాలయ పర్వతం యొక్క గొప్పతనాన్ని, ఆహ్, గు గు హిమాలయ పర్వతానికి ఒక గొప్పతనాన్ని ఆపాదిస్తూ ఉన్నాడు. ఎనీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం, చాలా క్లియర్ ఉంది మేడం. ఎక్సలెంట్, చాలా క్లారిటీ ఉంది మేడం. థ్యాంక్ యూ. మీరు కళ్ళకి కనపడేటట్టు చేస్తే ఇంకా డౌట్ ఎట్లా ఉంటుందమ్మా? అదే అదే వినపడేటట్టు చేస్తే డౌట్ ఉంటుంది, కనపడేటట్లు చేస్తే డౌట్ ఎలా ఉంటుంది? మేడం. ఇది ఎస్పెషలీ లాస్ట్ శ్లోకం ఒక పద చిత్రం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. హిమాలయం పైన ఉన్న గుహ, ఓకే, ఆ రాచకేళి సరే అనుకోండి, బట్ ఆ గాలికి ఆ మేఘం అలా వచ్చి, నాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గుర్తొచ్చారు. మేఘం అలా వచ్చి అక్కడ కర్టన్ లా నుంచోవడం అన్నది ఆ వర్ణన అద్భుతం మేడం. మేడం నాది నాకేమనిపించిందంటే, నాది ఏముంది, ఆయన కాళిదాసు అలా అంత గొప్పగా వర్ణించాడు. గొప్పగా వర్ణించింది మనము దాన్ని విపులీకరించి వ్యాఖ్యానించుకుంటూ ఉన్నాం. అమ్మా అది మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా మేడం, అంత బాగుంది. ఒక సంస్కారవంతమైనటువంటి విధంగా ఉంది వర్ణన. అది నాకు చాలా నచ్చింది. అమ్మా అక్కడ శృంగారాన్ని కూడా ఎక్కడా వెగటు పుట్టించకుండా, ఆ శృంగార చర్య కనపడకుండా ఒక తెర అడ్డం వచ్చింది అని చెప్పడంలో ఆయన గొప్పదనం అక్కడ కనపడ్డదమ్మా. ఆ ప్రకృతి ఆ విధంగా ఆ చర్య 10 మందికి కనపడకుండా ఎలా గుట్టుగా ఉండాలో చేసింది. ఆ భావం తట్టిందమ్మా నాకు. చాలా బాగుంది. అదే చాలా బాగా అనిపించింది నాకు. అవును. అంటే అంత సంస్కారవంతంగా శృంగార చర్య కూడా ఎంత సంస్కారవంతంగా అలా ఒక అడ్డుతెర వేసి బాగా అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇంకొక మాట కూడా చెప్తా. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలని అత్తవారింటికి పంపేటప్పుడు అతను చెప్పినటువంటి మాటలు ఈ కాలానికి ఎలాగ వర్తిస్తాయో, శృంగార చర్య ఎంత గూఢంగా ఉండాలి, ఎంత రహస్యంగా ఏకాంతంలో అనుభవించాలి, 10 మందికి కాదు అన్న విషయాన్ని ఇది ఇక్కడ వ్యక్తం చేశారమ్మా. చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే అయితే చాలా బాగా చెప్పారు.